మీ దగ్గర కరెక్ట్‌గా 20,000 మాత్రమే ఉన్నాయి. అంతకుమించి ఎక్స్‌ట్రా పెట్టలేను అనుకుంటే మాత్రం ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా మంచి మొబైల్స్ మనకి బేసిక్‌గా వీటి ప్రైస్ మనకి ఎక్కువే ఉంటది. బట్ మనకి ప్రైస్ డ్రాప్ అవుతున్నాయి అన్నమాట. ఎందుకు? మనకి సేల్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి. ఈ సేల్స్‌లో ఈ మొబైల్ మనకి తక్కువ ప్రైస్‌కి వస్తున్నాయి. అవేంటో మీకు క్లారిటీగా చెప్తాను. అండ్ వీటికన్నా ముందు మీరు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను బార్‌కోడ్, టెలిగ్రామ్ బార్‌కోడ్. నేను ప్రతి డీల్ కూడా పోస్ట్ చేస్తూనే ఉంటున్నాను. నేను తరచుగా చెక్ చేసిన తర్వాతే నేను డీల్స్ పోస్ట్ చేస్తున్నాను అన్నమాట. ఫాలో అవుతూ ఉండండి. అలాగే మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను. టాపిక్‌లకి వెళ్ళిపోదాం. సో టాపిక్‌కి వెళ్ళిపోతే రీసెంట్‌గా మనకి నథింగ్ బ్రాండ్ వాటి మొబైల్స్ మీద కొన్ని ప్రైస్ డ్రాప్ చేసినాయి అన్నమాట. రివీల్ చేసిన ప్రైస్ వచ్చేసరికి అందులో ఫస్ట్ ఫోన్ వచ్చేసరికి CMF Phone 2 Pro. వీటన్నిటిలో నాకు బాగా నచ్చింది CMF Phone 2 Pro. కొంచెం బెస్ట్ ప్రైస్కి వచ్చింది అనమాట. బేసిక్గా ప్రైస్ మనకి 18-19 ఉంటే కనుక మనకి 14కి వస్తుంది. సో 14,000కి ఈ మొబైల్ కిల్లర్ డీల్ అవుతుంది. కెమెరా కోసం కావాలనుకుంటే కనుక అండ్ డిస్ప్లే క్వాలిటీ అన్ని బాగుంటే ఒక సింగిల్ స్పీకర్ మాత్రం దీంట్లో యూజ్ చేస్తారు తప్ప కానీ మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ మనకి ఈ మొబైల్ చాలా బాగుంటుంది. డిజైన్ క్వాలిటీ బాగుంటుంది. మేజర్గా చెప్పాలంటే బాక్స్లో మనకి అన్ని ప్రొవైడ్ చేస్తారు. నథింగ్ అనగానే మనకి ఏదో ఒక మిస్ చేస్తూ ఉంటారు. బట్ ఈ కంపెనీ మనకి బాక్స్లో పౌచ్ కానీ చార్జర్ కానీ స్క్రీన్ గార్డ్ కానీ అన్ని ప్రొవైడ్ చేస్తారు. ఇది బెస్ట్ థింగ్ అనమాట. డిస్ప్లే క్వాలిటీ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ ఎమ్ఎల్ డిస్ప్లేతో వస్తుంది. 120 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 10-bit ప్యాన్లు అన్నీ ఉంటాయి. డిస్ప్లే క్వాలిటీ విషయంలో ఒక సింగిల్ స్పీకర్ మాత్రమే ఉంటుంది తప్ప కానీ మిగతా అన్ని కూడా చాలా బాగుంటాయి డిస్ప్లే క్వాలిటీ విషయంలో. కెమెరా క్వాలిటీ 50 MP మెయిన్ కెమెరా, 50 MP 2x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెల్ఫీ, 16 MP డీసెంట్గా ఉంటుంది. కెమెరా క్వాలిటీ వచ్చేసరికి నాట్ బ్యాడ్, చాలా బాగుంటుంది. ఒక న్యాచురల్గా ఉంటుంది వీడియో క్వాలిటీ, ఇమేజ్ క్వాలిటీ. ప్రాసెసర్ మేటిక్ ప్రాసెసర్ 7300 ప్రాసెసర్ అండ్ 15తో వస్తుంది. 3+6 అప్డేట్స్ ఇందులో యూజ్ చేస్తారు. ఓఎస్ పరంగా కానీ అప్డేట్స్ పరంగా కానీ చాలా బాగుంటుంది ఈ మొబైల్ వచ్చేసరికి. బ్యాటరీ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఛార్జర్ కెపాసిటీ వచ్చేసరికి 30 hours ప్రొవైడ్ చేస్తారు. బ్యాటరీ లైఫ్ మనకి 1 day వస్తుంది అనమాట. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో బెస్ట్ మొబైల్ అవుతుంది. ఇక నెక్స్ట్ మాట్లాడితే ఒక బ్రాండ్ నుంచి 2 మొబైల్స్ ఉన్నాయి. అది మీకే వదిలేసాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోకో X7 బేసిక్గా మనకి 18-19కే ఉంటే కనుక ఈ మొబైల్ మనకి 14కి కానీ 13కి కానీ ఈ ప్రైస్ సెగ్మెంట్లో వస్తే మాత్రం కళ్ళు మూసుకొని తీసుకోండి. బెస్ట్ థింగ్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఇంక దాని తోపు ఇంకేది ఉండదన్నమాట. లేదు కొంత అమౌంట్ పెంచుకుంటా అనుకుంటే కనుక పోకో X7 Pro ఇది కూడా తీసుకోవచ్చు. ఇది కూడా తోపు మొబైలే. ఇది ది బెస్ట్ మొబైల్స్ అనమాట. మీ ప్రైస్ తగ్గట్టు ఈ 2 మొబైల్స్లో మీరు ఏదైనా తీసుకోవచ్చు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ అమౌంట్. మీ దగ్గర తక్కువ అమౌంట్ ఉంటే పోకో X7 తీసుకోండి. కొంచెం అమౌంట్ పెంచుకోగలను అనుకుంటే X7 Pro తీసుకోండి. మీకు యూజ్ అయిందంటే మాత్రమే తీసుకోండి తప్ప కానీ ఓవర్ థింక్ చేయమాకండి. ఒక నార్మల్గా తీసుకోండి. 1.5 రెజల్యూషన్తో వస్తుంది. సూపర్ ఎమ్ఎల్ డిస్ప్లేతో వస్తుంది. 2 మొబైల్స్ మనకి మేటిక్ ప్రోస్తో వస్తాయి. 50 MP మెయిన్ కెమెరా, బ్యాటరీ కెపాసిటీ 1 day పైనే వస్తుంది. సో అన్ని డిపార్ట్మెంట్స్ మనకి చెక్ చేసుకుంటూ వెళ్ళే మొబైల్ ఇది కూడా. సో ఒక బ్రాండ్ నుంచి 2 మొబైల్స్ వచ్చినాయి కాబట్టి మీ ప్రైస్ తగ్గట్టు తీసుకోవచ్చు. అండ్ అదే ప్రైస్ సెగ్మెంట్లో మీకు ఒప్పో K13 వచ్చిన సరే తీసుకోవచ్చు అనమాట. ఇది మంచి చాయిస్ అవుతుంది. మొన్న ఆఫ్లైన్ మార్కెట్లో బాగా సేల్ అయింది. స్పెక్స్ చాలా బాగుంటాయి. ఒప్పోలో కొంచెం బెస్ట్ మొబైల్, కొంచెం మంచి మొబైల్ ఏమనుంది అనుకుంటే ఒప్పో K13 చాలా మంచి మొబైల్. మీకు బేసిక్గా ప్రైస్ మనకి 18-19కే ఉంటే కనుక మనకి 15కే రావచ్చు, 14కే రావచ్చు. సో ప్రైస్ ఇంకా డ్రాప్ చేయొచ్చు. సో ఇది కూడా తీసుకోవచ్చు. బెస్ట్ థింగ్ అనమాట. డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది, కెమెరా క్వాలిటీ బాగుంటుంది, ప్రాసెసర్ బాగుంటుంది, బ్యాటరీ లైఫ్ 1 day పైనే వస్తుంది. ఇది కూడా ఒక మంచి మొబైల్. సో 15,000కి వస్తే కనుక ఈ మొబైల్ ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మాట్లాడితే నేమ్ మారుతుంది కానీ బ్రాండ్ ఒకటే. అదే మనకి వివో T4 కానీ IQ Z10 కానీ. IQ Z10 మన ఛానల్లో అన్బాక్సింగ్ ఫుల్ డెప్త్ రివ్యూ ఉంది. CMF Phone 2 కూడా ఫుల్ డెప్త్ రివ్యూ ఉంది. అండ్ పోకో X7 Pro కూడా మనకి ఫుల్ డెప్త్ రివ్యూ ఉంది. ఇవన్నీ న్యూ చేసి మాత్రమే చెప్తున్నాను. అండ్ ఇది తీసుకోవచ్చు. డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. వివో T4 కానీ IQ Z10 కానీ. సో డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది. స్పీకర్ క్వాలిటీ చాలా బాగుంటుంది. మెయిన్ హైయెస్ట్ పాయింట్ ఏమనుంది అనుకుంటే ఈ మొబైల్లో బ్యాటరీ. సో 1 day పైనే వస్తుంది బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి. మీరు ఎంత హెవీగా యూజ్ చేస్తారనుకున్నా సరే 8 hours 9 hours ఖచ్చితంగా వస్తుంది. కెమెరా క్వాలిటీ సో చాలా బాగుంటుంది. ఒక న్యాచురల్గా ఉంటుంది. డెప్త్ క్వాలిటీ బాగుంటుంది. వీడియో క్వాలిటీ బాగుంటుంది. బట్ కొంచెం బల్కీగా అనిపిస్తుంది బ్యాక్ సైడ్ కెమెరాస్. ఫోన్ కాదు బ్యాక్ సైడ్ కెమెరాస్ అనమాట. చూడగానే ఏదో అక్కడ పెద్ద బొట్లాగా అనిపిస్తూ ఉంటుంది. అది ఒకటే మైనస్ కానీ మిగతా అన్ని కూడా దీనికి ప్లస్ పాయింట్ అవుతుంది. ఇక నెక్స్ట్ మాట్లాడితే అన్నీ బాగుండాలి. ఒక 20 బిలోలో కావాలనుకుంటే కనుక Moto X60 Fusion బేసిక్గా మనకి 22,000 రూపాయలు ఉంటే మొబైల్ ప్రైస్ డ్రాప్ చేస్తే మనకి 20K బిలో వస్తుంది అనమాట. ఈ ప్రైస్ సెగ్మెంట్లో బెస్ట్ థింగ్ అవుతుంది ఇది కూడా. డిస్ప్లే క్వాలిటీ 1.5K రెజల్యూషన్తో వస్తుంది. సూపర్ ఎమ్ఎల్ డిస్ప్లేతో వస్తుంది. డాల్బీ స్టీరియో అన్ని ప్రొవైడ్ చేస్తారు. డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది. స్టీరియో స్పీకర్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ప్రాసెసర్ మేటిక్ ప్రాసెసర్ 7400 ప్రాసెసర్ 3+4 అప్డేట్స్ ఇందులో యూజ్ చేస్తారు. EFS 3.2 సపోర్ట్ చేస్తుంది. 2 కాబట్టి కొంచెం యావరేజ్గా ఉంటుంది. ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ ప్రాసెసర్ కానీ బాగానే సపోర్ట్ చేస్తుంది. వాయిస్ బాగుంటుంది. 3 and తో వస్తుంది. కెమెరాస్ 50 MP మెయిన్ కెమెరా,
13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెల్ఫీ, 32 మెగాపిక్సెల్ డ్యూల్ 4K రికార్డింగ్ ఉంటుంది కాబట్టి వెల్ డన్. చాలా మంచి కెమెరాస్, చాలా బాగుంటుంది మోటోరోలా వచ్చేసరికి. వీడియో డిపార్ట్మెంట్ వైజ్ కానీ కెమెరా క్వాలిటీ వైజ్ కానీ బెస్ట్ అనమాట. బ్యాటరీ 5500 mAh బ్యాటరీతో వస్తుంది. 68 వాట్స్ ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాటరీలపై అయితే 1 డే వస్తుంది. నెక్స్ట్ మీకు రియల్మీ నుంచి రీసెంట్గా మనకి 2 మొబైల్స్ లాంచ్ చేశారు. ఒకటి రియల్మీ P4, సెకండ్ రియల్మీ P4 Pro. బేసిక్గా మనకి రియల్మీ P4 Pro మనకి 22,000 రూపాయలు ఉంటే కనుక ప్రైస్ డ్రాప్ చేస్తే మనకి 20 బిలోకి వస్తుంది క్రెడిట్ కార్డ్ ఉంటే. సో క్రెడిట్ కార్డ్ ఉంటే మీకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇది కూడా ది బెస్ట్ మొబైల్ అవుతుంది. దీంట్లో మనకి డ్యూల్ చిప్ యూజ్ చేశారు కాబట్టి గేమ్స్ బాగా రన్ చేస్తుంది. లాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ అంటూ ఏమీ లేవు. డిస్ప్లే క్వాలిటీ 1.5K రెజల్యూషన్తో వస్తుంది. సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం మీకు బాగా ఇంప్రెస్ చేస్తుంది. కెమెరా క్వాలిటీ సెల్ఫీ 50 మెగాపిక్సెల్, బ్యాక్ కెమెరా 50 మెగాపిక్సెల్ డ్యూల్ 4K రికార్డింగ్ ఉంటుంది. 30 ఫ్రేమ్స్లో 60 ఫ్రేమ్స్లో వీడియో క్వాలిటీ కానీ ఇమేజ్ క్వాలిటీ కానీ డెప్త్ సెన్సార్ కానీ చాలా బాగుంటుంది. 7000 mAh బ్యాటరీతో వస్తుంది. 8 వాట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాటరీలపై అయితే 1 డే వస్తుంది అనమాట. సో ఇది కూడా మీకు 20 బిలోలో వస్తే కనుక దీన్ని మిస్ అవ్వద్దు. ది బెస్ట్ మొబైల్ అవుతుంది ఇది కూడా. ఇంకా రియల్మీ P4 తీసుకోవచ్చు అనుకుంటే మీకు 12,000కి 13,000కి వస్తే కనుక తీసుకోవచ్చు. ఈ అమౌంట్ యాడ్ చేసుకుంటే అనుకుంటే మీకు రియల్మీ P4 Pro కూడా తీసుకోవచ్చు. ఈ 2 మొబైల్స్ కూడా ఏదో ఒక మొబైల్ మీ ప్రైస్ తగ్గట్టు తీసుకోవచ్చు. సో ఇవి మీకు మ్యాక్సిమం మీకు 20 బిలోలో ఈ మొబైల్స్ మాత్రమే కొనుక్కోండి. ఈ మొబైల్స్ మాత్రమే మనకి ప్రైస్ డ్రాప్ అవుతున్నాయి. వీటి మీద చాలా బంపర్ ఆఫర్ వస్తున్నాయి అన్నమాట. ఈ మొబైల్స్ అనే లింక్స్ కూడా నేను టెలిగ్రామ్ బార్ కూడా వచ్చే ఉంటుంది. పోస్ట్ చేస్తున్నాను ఎవ్రీ డే, ఎవ్రీ సెకండ్ నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను. చాలా మంది చూస్తున్నారు. ఇప్పుడే మిస్ అవ్వద్దు, మీరు ఫాలో అవుతూ ఉండండి. మీకు మొబైల్ కానీ ఏదైనా ప్రోడక్ట్ నచ్చింది అనుకుంటే కార్ట్లో పెట్టుకోండి. కార్ట్లో పెట్టుకుంటే మీరు వెంటనే పర్చేస్ చేయొచ్చు. మీకు నోటిఫికేషన్ బ్లింక్ అవుతూ ఉంటుంది సేల్స్ టైంలో. అప్పుడు మీరు వెంటనే కొనుక్కోవచ్చు. సో ముందుగా ఏదైనా ప్రోడక్ట్ నచ్చింది అనుకుంటే కనుక కార్ట్లో పెట్టుకోండి. దానికన్నా ముందు మన ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ దొరుకుతూనే ఉంటుంది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనుకుంటే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా పేరు రమణ, మీరు చూస్తున్న రమణ టెక్ లైఫ్. బాయ్ బాయ్, జై హింద్.